ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాడు ఇది పైకి వ్యతిరేకంగా కనిపించేది ఇంకోటి చెప్తానండి మీకు. శివ సహస్రనామాల్లో 2 నామాలు ఉన్నాయండి, పక్కపక్కనే ఉన్నాయి. ఇవి ఏంటంటే అవి 22వ నామం శివ సహస్రనామాల్లో ప్రవృత్తయే నమ, 23వదేమో నివృత్తయే నమ. ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. ఈ 2 వ్యతిరేకాలండి. ఇప్పుడు ప్రవృత్తి అంటే అర్థం ఏంటన్నమాట అండి, ఇహలోకంలో కోరికలు అవి తీసుకొని సంసారంలో కాలక్షేపం చేయటం ఉన్నదే ఇది ప్రవృత్తి మార్గం. శివుడు ఎవట ప్రవృత్తయే నమః, ప్రవృత్తికి అలవాడు అని ఒక నామం అండి. మళ్ళీ వెంటనే దాని వెనకాల ఏం చెబుతున్నాడండి, నివృత్తయే నమః అంటున్నాడు. నివృత్తి అంటే అర్థం ఏంటన్నమాట అండి, ఈ సంసార బంధనాల నుంచి విముక్తి పొంది ఎవడైతే మోక్ష మార్గంలో ఉంటాడో వాడిని నివృత్తి మార్గం అంటాడు. ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు నివృత్తయే నమః. అంటే ఇప్పుడు ఇది గతంలో ఒకటి చెప్పానండి. అంటే ఏంటంటే మన మనస్సు మనకు మిత్రువా శత్రువా అని ఒక టాపిక్ ఎపిసోడ్ నేను గతంలో చెప్పాను. అలాగే ఇప్పుడు శివుడు ప్రవృత్తినిచ్చేవాడా నివృత్తినిచ్చేవాడా అనేది సామాన్యులకి ఈ 2 నామాల దగ్గర కొంచెం అనుమానం వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుందండి. దీని నివారణ సమన్వయం కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చేసుకోవచ్చండి. ఎందుకనంటే ఐహికంలో మనం ప్రవర్తించడానికి ప్రవృత్తి మార్గం అంటే కర్మ మార్గం అంటే ఇవే కదండి, యజ్ఞాగాదులు చేయటం, వాటి వల్ల పుణ్యాన్ని పొందటం, భార్య పిల్లల్ని పోషించుకోవడం, పెళ్లి చేసుకోవడం, సంతానం కలగడం కూడానండి. అది కూడా ధర్మాల్లో ఒక ధర్మం. అది ఏది ప్రవృత్తి మార్గంలో ఈ విధమైనటువంటివన్నీ కూడా చేస్తుంటే ఇది ప్రవృత్తి మార్గం. మరి ఇది ప్రవృత్తి మార్గం కూడా పరమేశ్వరుడు ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవి సప్తశతిలో అమ్మవారిని గురించి చెప్తూ ఉంటే ఆవిడ గురించి వర్ణిస్తూ మొట్టమొదటి శ్లోకంలో అంటారండి, జ్ఞానినామపి చేతాంసి భగవతి అని. ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే బలాద్ ఆకృష్యమాణాయ అంటే వర్ణిస్తారండి. ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే జ్ఞానవంతుల యొక్క మనస్సును కూడా బలవంతంగా ఏం చేస్తుందంటే ఈ ప్రవృత్తి మార్గంలోకి అమ్మవారు ఆకర్షిస్తుంది. ఎందుకని ఆకర్షిస్తుంది, వాళ్ళు కొంతకాలం ఉండాలి. మనకు ఒక సామెత ఉందండి, ఏంటంటే కామిగాని మోక్షకామిగాడు అని. ఎవరో మహర్షులు ఉన్నారంటే శంకరాచార్య వాళ్ళు, అటువంటి మహానుభావులు ఎవరో ఎక్కడో 100 కోటికి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా ఉపనయనం అవ్వగానే సన్యాసాశ్రమంలోకి వెళ్ళి వాళ్ళు ఉద్ధరించడం కాదని మన ఉద్ధరించడానికి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. అందరం అలా చేయలేం. ఈ సంసారం నుంచి డైరెక్ట్గా మనం ఉపనయనంగానే సన్యాసిలోకి వెడితే ఎంతమంది ఉండగలరు, అప్పుడు పతనం అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది. అందువల్ల ఏంటి, ఎప్పుడు మనం ఈ సుఖాలు అనుభవించిన తర్వాత ఇంతకాలం ఇవి తిన్నాను, ఇంతకాలం ఈ టిఫిన్ చేశాను, చాలే ఇంకా నాకు అని ఒక వైరాగ్యాన్ని పొందిన తర్వాత అప్పుడు వైరాగ్యం పొందితే అది స్థిరంగా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అందువల్ల మొదటి ఏంటి, పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రవృత్తి మార్గంలో కూడా మనని ప్రేరేపింపజేస్తాడు, మన కోరికలు కలిగిస్తాడు. కోరికలు కలిగించకపోతే ఏమవుతుంది, అసలు ఇప్పుడు ఈ జనాభా జరిగితే సృష్టి జరగాలి కదండి. సృష్టి కార్యానికి ప్రవృత్తి మార్గం కావాలి. అందువల్ల పరమేశ్వరుడు ప్రవృత్తయే నమః. ఇక రెండవది నివృత్తి అంటే ఏంటనమాట, కొంతకాలం ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్న తర్వాత అతను ఏం చేస్తాడనమాట, అప్పుడు జ్ఞానాన్ని పొంది ఈ అహంకార మమకారాలను వదిలిపెట్టి అతను నివృత్తి అంటే కొంత వయస్సు బట్టి కానివ్వండి, లేకపోతే కొంత వైరాగ్యం కలిగింది కానివ్వండి. మాటలలో కూడా ఈ భార్యా పిల్లలు వీటిలో ఒకసారి మాటలలో కూడా మనకు వైరాగ్యం కలుగుతుందండి. ఎవరికైనా ధ్రువుడు అంతటి వాడి వయసు ఎంత అండి, తండ్రి ఆ సవితల్ని అలా అనేటప్పటికీ, ఒరే ఇంకో జన్మ ఎత్తరా, నువ్వు నా కడుపున పుడితే నువ్వు మహారాజు గారు తొడ మీద కూర్చుంటావు అనేటప్పటికీ ఆ మాట వలన వాడు తపస్సు చేశాడు పరమేశ్వరుని గురించి. అందువలన అది వైరాగ్యం ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేమండి. అందువలన వాళ్ళు అన్నమాట ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొంది మనం భగవంతుని యందు భగవదర్పణ బుద్ధితో ప్రవర్తిస్తామో అప్పుడు అది నివృత్తి మార్గం. ఆ నివృత్తి మార్గాన్ని ఇచ్చేవాడు కూడా
పరమేశ్వరుడే. అందువల్ల ఆయన ఎవరు అనమాట? నివృత్తయే నమః. ఆయన ప్రవృత్తయే నమః, నివృత్తయే నమః. చూడటానికి రెండు ఎట్లా ఉన్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ రెండు ఆయన ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే సృష్టి జరగటానికి, ప్రపంచం వృద్ధి పొందటానికేమో నివృత్తి మార్గంలోనూ మన మనసును వెళ్ళేట్టుగా చేసేది ఆయనయే. ప్రవృత్తి మార్గంలోకి మళ్ళీ తర్వాత నివృత్తి మార్గంలో కూడా ఆయన పాదాలు పట్టుకుంటే మనకు ఈ యొక్క వ్యామోహం నుంచి బయటపడేసి మనకు మోక్షాన్ని కలిగించేది కూడా ఆయనయే. కాబట్టి ఈ రెండు నామాల్లో పైకి వైరుధ్యం ఉన్నా కూడా వైరుధ్యం లేదు, ఇవి ఒకటే. ఇది మనం ఆచరణలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని రెండూ మనకు కావాలి పరమేశ్వరానుగ్రహం వల్లని మనవి చేస్తూ స్వస్తి.